నివేదికపై తప్పుడు నివేదికలు ఇస్తూ ఉన్న చిత్తూరు జిల్లా కలెక్టర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. సమాధానం చెప్పడానికి సభలో దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు జంకుతున్నారని అన్నారు. లోకేష్ కు కలెక్టర్ బినామీగా ఉన్న కారణంగానే చర్యలు తీసుకోవటం లేదా అని చెవిరెడ్డి ప్రశ్నించారు. పాజిటివ్గా చెప్తా ఉంటే అందరం కలిసి సాల్వ్ చేసుకుందామంటే అంటే ఏ పార్టీ వారు ఆక్రమించున్నా మనం దాని మీద చర్య తీసుకుందామంటుంటే సమాధానం చెప్పడానికి ఎందుకు మంత్రి గారు భయపడుతున్నారు? ఎందుకు సమాధానం చెప్పడానికి మంత్రి గారు సిద్ధంగా లేరు? తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి కలెక్టర్ గారి పైన మీరు చర్య తీసుకుంటారా, చర్య తీసుకోరా? అంటే లోకేష్ బినామీ అయితే చర్య తీసుకోరా? మా జిల్లా కలెక్టర్ లోకేష్ బినామీగా పేరు పొందాడు. లోకేష్ ఆస్తులకు సంరక్షణగా ఉన్నారు. శ్రీ చిట్టులో ఇద్దరు కలిసి కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. కలెక్టర్ గారు లోకేష్ గారు చేస్తున్న వ్యాపార లావాదేవీల వల్ల అతను కాపాడడం కోసం మంత్రి గారు తప్పించుకుంటానంటే ఎలా కుదురుతుంది? అంటే ముఖ్యమంత్రి గారితోనూ లోకేష్ గారితోనూ ఒక వ్యక్తికి సంబంధాలుండి అతను తప్పుడు పనులు చేస్తున్నా, తప్పుడు నివేదికలు ఇస్తున్నా, తప్పుడు సమాచారాన్ని సభకిస్తున్నా, మీతో బినామీ అయితే, మీ ఆస్తులకు సంరక్షకుడు అయితే మీరు అతని గురించి మాట్లాడడానికి ఎందుకు చర్య తీసుకోవాలని అడుగుతున్నాం.